గౌతమ బుద్ధుని జీవితంలోని 5 ప్రధాన ఘట్టాలు. 1 జననము, 2 మహాభినిష్క్రమణము, 3 నిర్వాణము, 4 ధర్మచక్ర పరివర్తనం అనగా మొదటి ఉపన్యాసం, 5 మహాపరినిర్వాణము అనగా మరణించటం. ఈ 5 సంఘటనలకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో నిరంతరము ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వింటే వివరాలన్నీ బాగా తెలుస్తాయి. పాయింట్స్ మీరు రాసుకోవచ్చు. మరొక విషయం ఏమిటంటే, గౌతమ బుద్ధుని యొక్క జీవితం గురించి మనం చెప్పుకునేటప్పుడు ఆయన భగవంతుడి రూపంగా మారిన తర్వాత, దశావతారాల్లో ఒక అవతారంగా మారిపోయిన తర్వాత అనేక కథలు కల్పనలు వస్తే వాటి దృష్ట్యానే మళ్ళీ మనం ఈ సంఘటనలు కూడా చెప్పుకుంటాం. బౌద్ధ మతానికి చెంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అత్యంత ముఖ్యమైనటువంటి పుస్తకమే ది వండర్ దట్ వాజ్ ఇండియా, రిటన్ బై ఏఎల్ భాషం. యూపీఎస్సీ ఏపీఎస్సీ ఎగ్జామినేషన్ ప్రశ్నలన్నీ కూడా ముఖ్యంగా బౌద్ధ మతానికి సంబంధించి ఈ పుస్తకం నుంచే వస్తున్నాయి. కనుక పుస్తకం పేరు ది వండర్ దట్ వాజ్ ఇండియా, ఏఎల్ భాషం. బౌద్ధ మతానికి సంబంధించిన అంశాలని ఎగ్జామినేషన్లో ఏ వచ్చిన దృష్టిలో పెట్టుకొని ఆ పుస్తకం నుంచి మీకు నేను సవివరంగా తెలియజేయబోతున్నాను. జాగ్రత్తగా వినండి. గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. తండ్రి శుద్ధోధనుడు, తల్లి మహామాయ. వివాహమైంది. భార్య పేరు యశోధర. యశోధర కోసల రాకుమార్తె కూడా. ఆయన కుమారుడు జన్మించాడు. పేరు రాహులుడు. ఆయనకు ఒక సవతి తల్లి ఉంది. ఆమె పేరు ప్రజాపతి గౌతమి. కథలోకి వెళదాం. శుద్ధోధనుడు శాక్య వంశానికి చెందినటువంటి రాజు. అదొక గణతంత్ర రాజ్యం. చక్కటి పరిపాలన అందిస్తున్నాడు. మహామాయ భార్య. అయితే చాలా కాలం సంతానం లేదు. సంతానం కొరకు వారు అనేక తీర్థయాత్రలు, పూజలు చేయడం లాంటివి చేస్తున్నారు. కానీ ఫలించటం లేదు. ఒకానొక సమయంలో మహామాయకు ఒక కల వచ్చింది. బహుశా తెల్లవారుజాము అయి ఉండొచ్చు. ఆ కలలో ఆమెను దేవతలు హిమాలయాల్లోని ఒక సరస్సు వద్దకు పట్టుకువెళ్ళారు. ఆ సరస్సు పేరు అనవతప్త. అనవతప్త. ఆ అనవతప్త అనే సరస్సుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె చేత పవిత్ర స్నానం చేయించారు. పవిత్ర స్నానం చేసి అభ్యంగనై బయటకు వచ్చిన తర్వాత ఆ కలలో ఆమెకి ఒక తెల్లటి ఏనుగు తన తొండంలో ఒక కలువ పువ్వు నుంచుకున్నటువంటి ఒక తెల్లటి ఏనుగు ఆమె గర్భంలోకి ప్రవేశించింది. ఇది కళ. ఉదయాన్నే లేవగానే భర్తమే చెప్పింది. ఆయన సభాస్థానంలోని జ్యోతిష్యుని రావించాడు. విషయం అడిగాడు, ఇలా కల వచ్చింది, దాని అర్థమే ఏంటుందని. జ్యోతిష్యులు ఒకరితో ఒకళ్ళు పోటీ పడి, ఇంకేముందండి, మీరు ఎప్పటి నుంచో కుమారుడు కావాలి అని కోరుకుంటున్నారు కదా, కుమారుడు జన్మించబోతున్నాడు. తెల్లటి ఏనుగంటే మహాబలశాలి. అతను విశ్వ చక్రవర్తి అవుతాడు, యూనివర్సల్ ఎంపరర్ అవుతాడు అని చెప్పారు. రాజుగారికి అంతకంటే సంతోషమైన వార్తే ఉండదు. అయితే ఆ సభలోనే ఒకనొక జ్యోతిష్యుడు మటుకు తనేవో లెక్కలు వేసుకుంటున్నాడు. మీనమేషాలు లెక్క పెడుతున్నాడు. శుద్ధోధనుడు అడిగాడు, నేను ఇంకా ఏదో ఆలోచిస్తున్నావు, నీ అభిప్రాయం ఏంటి అని. అయ్యా నేను చెబుతాను, కాకపోతే నా తలని తీసేయరు కదా. అబ్బాయి ఏం లేదు, చెప్పు. మీకు కుమారుడు పుట్టే మాట వాస్తవం. అతను గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించే మాట కూడా వాస్తవమే. కానీ అతను విశ్వ చక్రవర్తి అవుతాడని నేను అనుకోవటం లేదు. నా జ్యోతిష్యం ప్రకారము అతను ఒక గొప్ప సన్యాసిగా మారతాడు. అతను ఒక విశ్వ బోధకుడు అవుతాడు, యూనివర్సల్ ప్రీచర్ అవుతాడు అని చెప్పారంట. సరే, విశ్వబోధకుడు అన్నా మంచి పేరే, కానీ శుద్ధోధనుడికి రాజు కాబట్టి అది నచ్చదు. అతను తన రాజు కుమారుడిని విశ్వ చక్రవర్తి కావాలని కోరుకుంటాడు తప్ప ఏదో మతబోధకుడు కావాలని కోరుకోడు. అయ్యో మరి అట్లాగా, మరి అట్లా ఏంటి, తరుణోపాయం ఏమిటి అని అడిగితే ఆ జ్యోతిషుడు చెప్పాట, పుట్టబోయేంటే నీ కుమారుడికి
చాలా సున్నితమైన హృదయం ఉంటుంది. ఎటువంటి కష్ట నష్టాల గురించి అతను విన్నా సరే అతని మనసు చెలించిపోతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అతనికి ఎటువంటి బాధలు తెలియకుండా పెంచమని. సరే అయిపోయింది. కాలక్రమంలో మహామాయ గర్భవతి అయింది. వీరి రాజధాని కపిలవస్తు. వీరి వంశము శాక్య వంశం. కానీ కపిలవస్తు రాజధానిగా శాక్య వంశంలోని శుద్ధోదరుడు. ఈమెకి నిండు చూలాలైంది. ఆ సమయంలో ఒకసారి ఆమె తన అమ్మగారింటికి వెళ్ళాలనుకుంది. ఏర్పాట్లు జరిగాయి. ఆమె తన పరివారంతో కపిలవస్తును వీడి సమీపంలో ఉన్నటువంటి లుంబిని గ్రామానికి చేరుకుంది. లుంబిని గ్రామానికి చేరుకున్నప్పటికీ అక్కడ ఆమెకి ప్రసవ నొప్పులు ప్రారంభమైపోయినాయి. విషయం అర్థమైంది. వెంటనే ఆ లుంబిని వనంలో ఒక సాలవృక్షం యొక్క పొద ఉంది. ఆ సాలవృక్షం యొక్క పొదలో ఏర్పాట్లు చేశారు. లుంబిని వనంలో సాలవృక్షం యొక్క పొదలో ఆమెకు కుమారుడు జన్మించాడు. సిద్ధార్థుడు జన్మించాడు. కనుక గౌతమ బుద్ధుడు ఎక్కడ జన్మించాడు అంటే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. లుంబిని వనం. లుంబిని వనంలో ఒక సాల వృక్షపు పొదలో జన్మించాడు ఆయన. ఇక్కడ విశేషం ఉంది. కపిలవస్తు నేటి భారత్లో ఉంది, భారతదేశంలో ఉంది. లుంబిని వనం మటుకు నేటి నేపాల్లో ఉంది. కపిలవస్తు, లుంబిని వనం చాలా దగ్గర దగ్గరే ఉంటాయి. కానీ లుంబిని వనం మటుకు నేపాల్లో ఉంది. అందువల్ల బౌద్ధ మతము ఏ దేశంలో జన్మించింది అని అడిగితే సమాధానం భారతదేశం కావాలి. ఎక్కడన్నా స్పెసిఫిక్గా గౌతమ బుద్ధుడు ఏ దేశంలో జన్మించాడు అని అడిగితే మటుకు నేపాల్ అని చెప్పాల్సి ఉంటుంది, భారత్ కాదు. కానీ లుంబిని వనంలో జన్మించాడు. అంతవరకు బాగానే ఉంది. జన్మించిన ఆయన వెంటనే ఏడవలేదట. సాధారణంగా పిల్లలు తల్లి గర్భం నుంచి పెట్టి రాగానే వాతావరణం మారుతుంది కాబట్టి ఏడుస్తారు. ఏడవాలి అది. ఆ పిల్లలు ఏడవకపోతే వీడు ఏడుస్తారు, ఏదో ప్రాబ్లం ఉందని. కానీ గౌతమ బుద్ధుడు ఏడవలేదట. లేచి నిలబడి 7 అడుగులు వేసేట. 7 అడుగులు వేసి తన తల్లికి ఈ విధంగా చెప్పాడు. తల్లి, ఇది నా చివరి జన్మ. ఇక నుంచి నాకు జన్మలు ఉండవు. అమ్మా, ఓ మదర్, దిస్ ఈజ్ మై లాస్ట్ బర్త్. హెన్స్ ఫోర్త్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బర్త్ ఇన్ ఫ్యూచర్. కాబట్టి గౌతమ బుద్ధుడు పలికినటువంటి మొట్టమొదటి పలుకులుగా ఇవి ప్రసిద్ధి. మహామాయ ఆశ్చర్యపోయింది, దుఃఖాంతపోయింది. సరే, తిరిగి మళ్ళీ కపిలవస్తు చేరుకున్నారు. మరి ఆయన 7 అడుగులే నడిచాడు ఆ రోజున. 7 రోజుల్లోనే మహామాయ మరణించింది కూడా. మహామాయ మరణిస్తే గౌతమ బుద్ధుని యొక్క సిద్ధార్థుని యొక్క అసలు పేరు సిద్ధార్థుడు కాబట్టి అతని యొక్క సవతి తల్లి ప్రజాపతి గౌతమి, ఆమెని కృష్ణ గౌతమి అని కూడా అంటారు. ఆమె అల్లారు ముద్దుగా ఈ పిల్లవాడిని పెంచి పెద్ద చేసింది. కనుక సిద్ధార్థుడు పేరు సిద్ధార్థుడని పెట్టడం జరిగింది. సిద్ధార్థుడికి గౌతముడు అనే పేరు కూడా ఉంది. కారణం ఏంటంటే ప్రజాపతి గౌతమి పెంచడం వలన అని అనేక మంది. అంతేకాదు సిద్ధార్థుని యొక్క గోత్రనామము గౌతముడు అవటం వల్ల. కాబట్టి అతను గోత్రంలో జన్మించాడు. ప్రజాపతి గౌతమి అల్లారు ముద్దుగా పెంచినటువంటి ఒకనొక సవతి తల్లి. ఏ కారణం చేతనైనా సరే సిద్ధార్థుడికి చిన్నప్పటి నుంచే గౌతముడు అనే పేరు కూడా రావడం కనపడుతుంది. కనుక సిద్ధార్థుడు శాక్యవంశంలో జన్మించాడు. అదొక గణతంత్ర రాజ్యం. ఇంతకుముందు మీకు చెప్పాను నేను. అయితే ఉండే కొంది పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. ఎటువంటి కష్ట నష్టాలు తెలియకుండా శుద్ధోదరుడు అతన్ని జాగ్రత్తగా పెంచుతున్నాడు. యుక్త వయసు వచ్చింది. క్షత్రియోచిత విద్యలన్నీ నేర్చుకున్నాడు. వివాహం కూడా అయింది. ఇతనికి దేవదత్తుడు అనేటువంటి ఒక సవతి సోదరుడు ఉన్నాడు. తన యొక్క మరదలు యశోధరని వివాహం చేసుకోదలుచుకున్నాడు ఈయన. అయితే దేవదత్తుడు పోటీకి వచ్చాడు. ఆ పోటీలో ఖడ్గ విద్యలో దేవదత్తుని ఓడించి మరీ యశోధరని వివాహం చేసుకోవడం ప్రారంభించాడు. వివాహం చేసుకున్నాడు కూడా. కాలం నడుస్తోంది. ఇతను ఎటువంటి కష్ట నష్టాలు తెలియటం లేదు. తెలిస్తే కానీ ఇతను సన్యసించాడు. దేవతలకి విషయం తెలుసు. గౌతముద్రుడు బయటికి రావాలి, లేదా సిద్ధార్థుడు బయటికి రావాలి, జ్ఞానాన్ని పొందాలి, ప్రచారం చేయాలి. ఆయనేమో అంతఃపురంలోనే చిక్కుపోయి ఉన్నాడు. అందువల్ల
అతనికి కష్టనష్టాలు తెలియజేయాలని దేవతలు భావించారట. సరే, ఒక రోజున సిద్ధార్థుడు యువరాజు కాబట్టి కోటను వీడి నగర పర్యవేక్షణ చేయటం ఒక భాగం. ఒక వ్యాహాళి అంటాం, షికారు. కాబట్టి యువరాజులు షికారులకు వెళుతూ ఉంటారు, నగర పర్యటన చేస్తూ ఉంటారు. దాని అంతరార్థం ఏంటంటే ప్రజల యొక్క కష్టనష్టాలు తెలుసుకోవడం కోసం. అలాగే ఈయన వ్యాహాళికి వెళ్తుంటాడు, అలవాటు ఉంది ఇది. అతని రథసారథి పేరు చెన్న, చెన్నుడు. చాలా ముఖ్యమైనటువంటి ప్రియమైనటువంటి రథసారథి సిద్ధార్థుడికి. వెళ్తున్నాడు, వెళ్తుంటే ఒక దేవత ఒక వృద్ధుడి రూపంలో కనపడ్డాడు. వృద్ధుడు, ముసలివాడు, ఓల్డ్ ఏజ్డ్ పర్సన్. కర్ర పట్టుకున్నాడు, బాగా వణికిపోతున్నాడు, 2 అడుగులు వేస్తున్నాడు, పడిపోతున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు, చాలా కష్టపడుతున్నాడు, ముఖంలో బాధ కనపడుతుంది. సిద్ధార్థుడు చూశాడు, చెన్నుడిని అడిగాడు, ఏంటి ఇతను, ఎవరితన్నది. అయ్యా పెద్దవాడు అయిపోయాడు, పెద్ద వయసు వచ్చింది, ఆ శక్తి క్షీణించింది కాబట్టి అది ఆ కష్టపడుతున్నాడు, బాధపడుతున్నాడని. పెద్దవాడు అవడం ఏంటి, ముసలివాడు అవడం ఏంటి, ఎవరైనా అవుతారండి, నువ్వు కూడా అవుతావా? నేనే కాదు స్వామి, నువ్వు కూడా అవుతావు. కానీ వృద్ధాప్యంలో ఈ బాధలు ఎవరికైనా ఉంటాయి. చెలించిపోయింది సిద్ధార్థుడి మనసు. కొంతకాలం తర్వాత మళ్ళీ అదే షికారు, అదే వ్యాహాళి, అదే చంద్రుడు. ఈసారి ఒక వయసులోని యువకుడినే చూశాడు. కాకపోతే అతను జ్వరపీడితుడు, బాగా జ్వరం వచ్చింది, చలి జ్వరం వచ్చింది, వణికిపోతున్నాడు, మొహంలో బాధ కనపడుతుంది. అడిగాడు చంద్రుడిని, చంద్రుడు సమాధానం చెప్పాడు, ఇతనికి రోగం వచ్చింది, ఇతను రోగిష్టి అని, పేషెంట్ అని. రోగం రావడం ఏంటి అయ్యా, రోగాలు రుష్టులు సాధారణంగా మానవులకు వస్తుంటాయి. ఏ వయసులో వాళ్ళకైనా వస్తాయా? వస్తాయి. అంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత, ముసలి వాళ్ళు అయిన తర్వాత బాధపడతారని ఇంతకుముందు అర్థమైంది నాకు. మామూలు జీవితంలో కూడా ఇట్లా బాధలు ఉంటాయా? బాగానే ఉంది. మరి కొంతకాలానికి అదే షికారు మళ్ళీ వెళ్తున్నాడు ఆయన. ఈసారి ఒక శవాన్ని చూశాడు. శవం చనిపోయి ఉన్నాడు, చుట్టూతో బంధువులు రోధిస్తూ ఉన్నారు. అడిగాడు చంద్రుడిని, చంద్రుడు సమాధానం చెప్పాడు, "అతను చనిపోయాడండి." చనిపోవడం ఏంటి? చనిపోవడం ఏంటండి? మనిషి అన్న తర్వాత జరామరణాలు తప్పవు, పుట్టినటువంటి ప్రతి మనిషి గిట్టక తప్పదు. అతను చనిపోయాడు, ఇక లేడు కాబట్టి ఇంట్లో అందరూ బాధపడుతున్నారు, రోధిస్తున్నారు, ఏడుస్తున్నారు. అదేంటి, ప్రతి ఒక్కళ్ళు చచ్చిపోతారా? చనిపోతారు. నువ్వు కూడా చనిపోతావా? నేనే కాదు రాజా, యువరాజా, నువ్వు కూడా. అర్థం కాలేదు సిద్ధార్థుడికి. పుట్టడం ఏమిటి, రకరకాల రోగాలతోటి, ఇతర అంశాలతోటి బాధపడటం ఏంటి, వృద్ధాప్యంలో ఆ స్థితి ఏంటి, చివరికి చనిపోవడం ఏంటి? అంటే ప్రపంచమంతా దుఃఖమయమేనా? జీవితం అంతా దుఃఖమయమేనా? దుఃఖంలోనే కాలం అంతా గడిచిపోతుందా? ఈ ఆలోచనలో పడ్డాడు, అన్యమనస్కుడు అవుతున్నాడు. అర్థమవుతోంది సిద్ధార్థుడికి, సారీ శుద్ధోదనుడి తండ్రికి. ఇంకా జాగ్రత్త పడడం ప్రారంభించాడు. ఆ సమయంలో మరొక్కసారి ఆయన విహారానికి వెళ్ళినప్పుడు 4వ దృశ్యం చూశాడు. ఈసారి అతను ఒక సన్యాసిని చూశాడు. సన్యాసి, ఎటువంటి భవబంధాలు లేని వ్యక్తి, ముఖంలో వర్చస్సు కనపడుతుంది బాగా, చాలా అలౌకిక ఆనంద స్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన చూసి చంద్రుడిని అడిగితే చంద్రుడు సమాధానం చెప్పాడు, ఇతను సన్యాసి, ఇతనికి మోక్ష సాధన కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తి. ఈయనకి ఇంతకుముందు మనం చెప్పినట్టుగా జరామరణాలు ఇతను అంటవు, బాధించవు. అంటవంటే ఉండవని కాదు, బాధించవు. కాబట్టి ఇదని ఈ సిద్ధార్థుడికి ఆ సన్యాసి నచ్చాడు. అంటే ఈ దుఃఖానికి అతీతమైన స్థితిలో అతను ఉన్నాడు. ఈ స్థితిని పొందాలంటే ఏం చేయాలి? పొందాలంటే ధ్యానం చేయాలి, తపోవనాలకు వెళ్ళిపోవాలి. ఇది కనుక చిన్నుడు చెప్పిన విషయం. ఇక సిద్ధార్థుడి ఆలోచనలన్నీ కూడా దాని చుట్టూ తిరగడం ప్రారంభమైంది. కాబట్టి వరుసగా అతను ఒక వృద్ధుణ్ణి, ఒక రోగిష్టిని, శవాన్ని, సన్యాసిని చూశాడు. ఎగ్జామినేషన్లో ఈ వరుస కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సరే, ఇంటికి వెళ్ళాడు. ఈ ఈ లోకంలో ఉండట్లేదు. శుద్ధుడికి భయం వేసింది.
పూర్తిగా కట్టుదిట్టం చేశాడు, బయటకు కూడా పోనిట్లా. కాలం గడుస్తుంది. యశోధర గర్భవతి అప్పటికే, ఆమె నిండు చూలాలైంది. ఒకనొక రోజున ఉదయం పూట ఆమెకి కుమారుడు జన్మించాడు. వెంటనే దాసీలు పరిగెత్తుకుంటూ పోయి సిద్ధార్థుడికి ఈ వార్త చెప్పారు. ఎందుకంటే యువరాజు సంతోషపడి ఏదో ఒక కానుకలు ఇస్తాడని, మెడలోంచి తీసి నగయిస్తాడని. కానీ సిద్ధార్థుడికి అది ఆనందాన్ని ఇవ్వాల. కుమారుడు పుట్టాడా, అయ్యో నాకు మరో బంధం పెరిగింది. ఇప్పటికే తండ్రి, సవత్తల్లి, భార్య, ఇప్పుడు కుమారుడు, మరొక బంధం పుట్టింది నాకు. రాహులుడు పుట్టాడు అన్నాడు. రాహుల్ అంటే బంధం. రాహులుడు పుట్టాడు అన్నాడు. కాబట్టి ఆ రకంగా ఆ పిల్లవాడికి తర్వాత రోజుల్లో శుద్ధోదనుడు రాహులుడు అనే పేరు పెట్టాడు. రాహుల్, రాహులుడు. అయితే ఇక యువరాజు జన్మించాడు కాబట్టి పెద్ద ఎత్తున వేడుకలు శుద్ధోదనుడు ఏర్పాటు చేశాడు. ఉదయం అంతా వేడుకలు జరుగుతున్నాయి. ఎవరికి కావాల్సిన వాటిని వాళ్ళందరికీ కూడా సంతృప్తిగా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. తిన్నవాడు తిన్నంత, తాగినవాడు తాగినంత. అయితే ఇవేవి పట్టించుకోకుండా, ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉంటే ఏకైక వ్యక్తి సిద్ధార్థుడు మాత్రమే. రాత్రి సమీపిస్తోంది. కావలి వాళ్ళంతా కూడా మరి కావలిలో పెట్టాడు. వాళ్ళందరూ బాగా తిని తాగి ఉన్నారు. నిద్రలో జోగే పరిస్థితి కనపడుతోంది. సిద్ధార్థుడికి అర్థమైంది, ఈ వీడు ఎక్కువసేపు కాపలాగా వెళ్ళారని. వెంటనే చంద్రుడికి కబురు పంపించాడు. ఈ అర్ధరాత్రి నేను ఇల్లు దాటి వెళ్ళిపోతున్నాను, సన్నిసించాలి, ఏర్పాట్లు చేయమని. అర్ధరాత్రి పూట సిద్ధార్థుడు తిరిగి మళ్ళీ తన యొక్క అంతఃపురాన్ని వీడి బయటకు వచ్చాడు. చంద్రుడు సిద్ధంగా ఉన్నాడు. సిద్ధార్థుడికి అత్యంత ఇష్టమైనటువంటి గుర్రం పేరు కంతక. కంతక, KNTHAKA. తెలుగు పుస్తకాలు కొన్ని చోట్ల కంటక అని కూడా రాశారు. ఎనివే, ఆ కంతక అనే గుర్రాన్ని రథానికి ఉంచాడు. దాని మీద ఎక్కి చంద్రుడు తీసుకొని సిద్ధార్థుడు ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చేసాడు. ఇది రెండవ ముఖ్య సంఘటన. దీనినే మహాభినిష్క్రమణము అంటారు. మహా అభినిష్క్రమణం, గ్రేట్ గోయింగ్ ఫోర్త్ అంటారు. జననము మొదటిది, లుంబినివనం. రెండవది గ్రేట్ గోయింగ్ ఫోర్త్, మహాభినిష్క్రమణం. వర్ణన ఎలా ఉంటుంది అంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్న వృద్ధుడు, రోగిష్టి, సన్యాసి, వీళ్ళందరూ కూడా శవము, వీళ్ళందరూ కూడా దేవతలే, రకరకాల రూపాలు కనబడుతున్నారు. అలాగే ఈయన ఇప్పుడు ఇల్లు దాటి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ యొక్క గుర్రం యొక్క గిట్టల సవ్వడికి ఎవరైనా లేస్తారనే భయంతో దేవతలంతా నేల మీద పడుకున్నారట. వాళ్ళ మీదుగా రథం వెళ్ళిపోయిందని బౌద్ధం చెప్తుంది, సాహిత్యం చెప్తుంది. సరే, ఎనీవే బయటకు వచ్చేసాడు. తన యొక్క కేశఖండన చేసుకున్నాడు. తన ఆ కేశాలని చంద్రుడికి ఇచ్చి, తండ్రి గారికి విన్నవించు, ఇక నేను తపోభూమికి వెళ్ళిపోతున్నాను అని, సన్నిసిస్తున్నాను అని. కంతక అనే గుర్రము చాలా బాధపడిందట. అదొక డివైన్ హార్స్. నేను వదిలిపెట్టి రాలేను, నేను నీతో పాటు ఉంటానని. కాదని సిద్ధార్థుడు చెప్తే ఆ కంతక అనే గుర్రము అక్కడే మరణించిందట. మరణించి బౌద్ధం చెప్తుంది స్వర్గలోకంలో ఈయన కోసం ఎదురు చూస్తుంది అని, తర్వాత కలిశాడని. సరే, ఇదేమైనా కానీ ఈ రెండవ సంఘటన అడవులోకి వెళ్ళిపోయాడు. అలార కలామ ఆయన పేరు. అలార కలామ. అలార కలామ వద్ద ఈయన ధ్యానము, తపస్సుని నేర్చుకున్నాడు. గౌతమ బుద్ధుడు సాంఖ్య సాంఖ్య దర్శనాన్ని చదివాడు. బాగా గుర్తుపెట్టుకోండి. సాంఖ్య, మీకు నేను షడ్దర్శనాలు చెప్పాను, మళ్ళీ ఒకసారి వీలిదా వీడియో వినండి. అందులోని సాంఖ్య సిద్ధాంతాన్ని, సాంఖ్య దర్శనాన్ని బాగా చదివినవాడు, అర్థం చేసుకున్నవాడు, ప్రాక్టీస్ చేసినవాడు సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడు తర్వాత రోజుల్లో. కాబట్టి అలార కలామ వద్ద నేర్చుకున్నాడు. శిష్యులు, మిత్రులు ఏర్పడ్డారు. ఉపవాసాలు చేస్తే త్వరగా ముక్తి లభిస్తుందని ఒక ఆలోచన బయలుదేరింది, జ్ఞానం వస్తుందని. కానీ ఉపవాసాలు చేయడం ప్రారంభించాడు. ఇంక చాలా ఆతృతగా ఉన్నాడు. త్వరగా ఏదో జ్ఞానం పొందాలి. అందులో ఎక్కువ ఎక్కువ ఉపవాసాలు ఉండడం ప్రారంభించాడు. మిగతా మిత్రుల కన్నా కూడా ఒక సమయంలో ఆయన ఉపవాసాలు పెరిగిపోయి
స్పృహ పడిపోయాడు. మిత్రులు భయపడ్డారు, కంగారు పడ్డారు. నీళ్లు చల్లి మొత్తానికి ఉపశమనం చేసి లేచాడు. ఆకలి ఆకలి అంటున్నాడు. వెంటనే భోజనం పెట్టారు, భోజనం చేశారు. సిద్ధార్థుడు అన్నాడు, ఈ ఉపవాసాల వల్ల ఉపయోగం లేదు. శరీరం సృష్టించిపోవడం తప్పితే నాకేం కనపడట్లేదు అని. దీని మీద వాదోపాదాలు జరిగినాయి. శిష్యులు, అదే మిత్రులు, మిగతా 5 మిత్రులు విభేదించారు. ఏమన్నాయా, నువ్వు మొదటి నుంచి చెప్తున్నవన్నీ కూడా గురుగారు చెప్పిన ఏది నువ్వు వింటలేదు, అక్కడ ఇది కూడా వింటలేదు అని. ఈ విభేదాల మధ్య వాళ్ళ 5 వెళ్ళిపోయారు. ఇక సిద్ధార్థుడు ఒక్కడే అయిపోయాడు. ఒక్కడే అయిపోతూ భిక్షాటన చేసేవాడు. వీళ్ళందరూ కూడా మరి తపోభూములు కాబట్టి భిక్షాటన చేస్తూ అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నాడు. ఒకనొక సమయంలో ఆయన ఇవాల్టి గయకు వెళ్ళాడు. బీహార్లో ఉంది. గయకు వెళ్ళాడు. గయకు వెళ్ళి ఆ సాయంత్రం పూట ధ్యానం చేదొచ్చుకున్నాడు. ధ్యానం వేరు, సరే ఉపవాసాలు వేరు. కనుక ధ్యానం చేదొచ్చుకున్నాడు. అందులో అక్కడ స్నానం చేశాడు. ఆ గాయ అయితే బాగా జనసమ్మర్దం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని యొక్క శివారు ప్రాంతానికి వెళ్ళాడు. శివారు ప్రాంతంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరే ఉరువేల. ఉరువేల గుర్తుపెట్టుకోండి. ఉరువేల గ్రామం అది. ఆ గ్రామానికి వెళ్ళాడు. ఆ పొలాలు ఏవో ఉన్నాయి. శివారు ప్రాంతం అది. ఉరువేల గ్రామంలో అక్కడ సాలవృక్షం ఉంది. సాలవృక్షం మీద కూర్చొని ధ్యానానికి ఉపక్రమిస్తున్నాడు. ఇక్కడ పొలాల్లో పనిచేసుకుంటుంది ఉరువేల గ్రామాధికారి యొక్క కుమార్తె. పేరు సుజాత. అచ్చమైన తెలుగు పేరు సుజాత. ఆమె చూసింది. చూసి ఒక పాల అన్నం పట్టుకొచ్చింది. పాలన్నం తీసుకున్నాడు ఆయన. భిక్ష స్వీకరించాలి. స్వీకరించి ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ధ్యానం ఉండే కొద్ది మనం ధ్యానం చేసే కొద్ది సమయం పెరుగుతుంది. అలా ఉండే కొద్ది ఇతను ధ్యానంలోకి నిగ్నం అయిపోయాడు పూర్తిగా. బిగిన 49 రోజులు, 49 డేస్ ధ్యానం చేశాడు. గురువేల గ్రామంలో ఒక సాలవృక్షం కింద, సాల్ ట్రీ కింద ఈయన రావి చెట్టు, సాల్ ట్రీ అంటే రావి చెట్టు కింద ఈయన 49 రోజులు ధ్యానం చేయడం కనపడుతుంది. ఈ ధ్యానంలోనే ఆయనకి తిరిగి మళ్ళీ ఒకనొక జ్ఞానం రావడం ప్రారంభమైంది. జ్ఞానం వస్తుంది. దేవతలు చూస్తున్నారు ఇంక జ్ఞానం ఎప్పుడు వస్తుందా అని. కానీ చెడు శక్తులు రాకూడదని అడబడుతూ ఉంటాయి. దుష్ట శక్తులు. ఆ దుష్ట శక్తుల యొక్క నాయకురాలు మార. కాబట్టి ఈ మార వచ్చింది, అతన్ని రకరకాలుగా ప్రలోభ పెట్టడం ప్రారంభించింది. ఏం చెప్పినా ఇతను బయటికి రావటం లేదు. ధ్యానం వదిలిపెట్టి రావటం లేదు. భయపెట్టింది. అక్కడ నీ సౌతి సోదరుడు దేవదత్తుడు తిరుగుబాటు చేశాడు, నీ తండ్రిని సంహరించాడు, నీ రాజ్యాన్ని ఆక్రమిస్తున్నాడు, నువ్వు త్వరగా వెళ్ళి కాపాడుకో అని అన్నప్పటికీ కూడా సిద్ధార్థుడు లొంగలేదు. తన యొక్క కుమార్తెలు, అందమైన కుమార్తెలు, మనకి హైందవులు అట్లాగైతే అప్సరస్ లాంటి వాళ్ళు వెళ్ళారు. ఇతనిలో కామాన్ని, మోహాన్ని, కోరికల్ని పెంచడం కొరకు ప్రయత్నాలు చేశారు. వాళ్ళు రకరకాల నృత్యాలు, డ్యాన్స్ చేస్తూ వాటిని కూడా ఈయన పట్టించుకోలేదు. కాబట్టి అతనికి కూడా అతీతంగా వెళ్ళిపోతున్నాడు. మధ్యలో మార అడిగిందట, ఏమయ్యా నువ్వు నిజంగానే అంత గొప్ప ధ్యానం చేస్తున్నావా, నిజంగానే జ్ఞానాన్ని పొందాలని అని. అప్పుడు సిద్ధార్థుడు భూమి మీద తన చేతిని పెట్టాట. ఆకాశవాణి పలికిందట, అవును అతను నిశ్చలమైనటువంటి లక్ష్యంతో ఉన్నాడు అని. ఏది ఏమైనా ఈ రకంగా 49 రోజుల యొక్క ధ్యానం తర్వాత ఆయన నిర్వాణమును పొందాడు. నిర్వాణము, దయచేసి ప్రేక్షక మహాశయులు గుర్తుపెట్టుకోండి, వీక్షకులు గుర్తుపెట్టుకోండి. నిర్యాణము కాదు, నిర్వాణము. నిర్వాణం అనేది 3వ సంఘటన గౌతమ బుద్ధుని జీవితంలో. నిర్వాణమును పొందాడు. నిర్వాణం అంటే సాధారణ అర్థం ఏంటంటే జ్ఞానాన్ని పొందటం. కానీ దానికి ఒక స్పెసిఫిక్ అర్థం ఉంది. నిర్వాణము అంటే ఇట్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ బ్లిస్. BLISS, బ్లిస్. ఇట్స్ ఏ స్టేట్ ఆఫ్ బ్లిస్. ఒకనొక స్థితి. ఏ స్థితి అంటే
ఒకానొక అలౌకిక పరమానంద స్థితి, ఒకానొక అలౌకిక ఈ లోకానికి చెందినటువంటి పరమానంద స్థితి. ఆ పరమానంద స్థితికి వెళ్ళిన వాళ్ళకి ఎటువంటి దుఃఖము ఉండదు. కాబట్టి ఆ నిర్వాణం పొందడం ద్వారా ఒకానొక పరమానంద స్థితికి వెళ్ళాడు. నిర్వాణం అంటే ఇట్స్ ఏ స్టేట్ ఆఫ్ నెయిదర్ బీయింగ్ నార్ ఎనిహిలేషన్. ఏల్ భాషం. ఇట్స్ ఏ స్టేట్ ఆఫ్ నెయిదర్ బీయింగ్ నార్ ఎనిహిలేషన్. అది ఎటువంటి స్థితి అంటే ఆ వ్యక్తి సజీవంగా ఉన్నాడా లేడా, నశించిపోయిందా సజీవంగా ఉందా, ఈ రెండు స్థితులకి అతీతమైన స్థితి. ఇట్స్ ఏ స్టేట్ ఆఫ్ నెయిదర్ బీయింగ్ నార్ బ్లిస్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో ముఖ్యంగా ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. నిర్వాణము అనగా జ్ఞానాన్ని పొందడం ఒక అర్థం మీకు ఇచ్చేస్తాడు ఎగ్జామినేషన్లో. ఒకవేళ కనుక అక్కడ ఒకనొక అలౌకిక స్థితి, పరమానంద స్థితి అంటే అది పెట్టాలి మీరు. అస్తిత్వము లయించడానికి అతీతమైన స్థితి అన్నా కూడా అది సమాధానం పెట్టాలి. మనం మామూలు జ్ఞానం పెట్టకూడదు. అంటే ప్రపంచమంతా దుఃఖమేం కదా, ఆయన బయలుదేరాడు కదా ఆయన, దానికి మార్గాన్ని కనుక్కున్నాడు ఆయన, సొల్యూషన్ కనుక్కున్నాడు ఆయన, ఆ నిర్వాణాన్ని పొందటం. అటువంటి నిర్వాణాన్ని పొందితే ఇంతకుముందు ఆయన సన్యాసం చేశాడు, అటువంటి స్థితి. సరే, నిర్వాణాన్ని పొందాడు ఆయన 49 రోజులు. మళ్ళీ తిరిగి ఆలోచిస్తూ ఇంకొక 49 రోజులు ధ్యాన నిమగ్నుడయ్యాడు. అయ్యి తాను ఏ జ్ఞానాన్ని అయితే పొందాడో దాన్ని తిరిగి మళ్ళీ మళ్ళీ ఒకేసారి పునరాలోచించడం ప్రారంభించాడు. ఇక ఆ 49 రోజులు గడిచిన తర్వాత ఆయన బయటకు వచ్చాడు. తాను పొందినటువంటి ఈ జ్ఞానాన్ని ప్రజలకి చెప్పాలా వద్దా, చెప్పాలంటే ఎలా చెప్పాలి, ఇది ఆలోచన. సాక్షాత్తుగా బ్రహ్మదేవుడే కనపడ్డాడని బౌద్ధం. నువ్వు ఇది ప్రజలకి చేర్చడం కొరకే జన్మించావని బోధించమని. ఎలా బోధించాలి అని ఆలోచిస్తూ పర్యటన చేస్తూ సారనాథ్ చేరుకున్నాడు. సారనాథ్ ఉత్తరప్రదేశ్లో ఉంది, కాశీ సమీపంలో ఉంది. సారనాథ్కి వెళ్ళి భిక్షాటన చేస్తూ వెళ్తున్నప్పుడు ఎదురుగా తన యొక్క పూర్వమిత్రులు 5 కలిశారు. ముందు విడిపోయారు కదా, చాలా కాలం అయిపోయింది. సిద్ధార్థుని గుర్తించి గోవా దగ్గరికి వచ్చారు. మిత్రమా, ఏంటి, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు అని చెప్పాడు వాళ్ళకి. నేను ఏదో జ్ఞానాన్ని పొందాను, మీకు కూడా తెలియజేస్తాను రండి అని. ఆ సారనాథ్లోని ఒక జింకల పార్క్ ఉంది, డీర్ పార్క్. ఆ జింకల పార్క్లోకి వెళ్ళారు. అక్కడ ఒక మండల ఆకారంలో కూర్చున్నారు. ఆయన చుట్టూ కూడా ఒక సర్క్యులర్ షేప్లో కూర్చున్నారు. అక్కడ ఆయన మొట్టమొదటిసారిగా తన యొక్క జ్ఞానం ఏది ఉందో, నిర్వాణం అంటే ఏంటో వాళ్ళకి వివరించాడు. గౌతమ బుద్ధుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఉపన్యాసం, ఫస్ట్ సర్మాన్. మొట్టమొదటి ఉపన్యాసం అంటే ఎంతమంది అనుకుంటాం మనం, ఎంతమందో కాదు, కేవలం పూర్వ మిత్రులు 5. ఈ మొట్టమొదటి ఉపన్యాసం అనేటువంటి ఒక సంఘటనని బౌద్ధమత పరిభాషలో ధర్మచక్ర పరివర్తనం అని పిలుస్తారు. ధర్మచక్ర పరివర్తనం అంటే గౌతమ బుద్ధుడు మొట్టమొదటిసారిగా ఇచ్చినటువంటి ఉపన్యాసం. గౌతమ బుద్ధుడు మొట్టమొదటి ఉపన్యాసాన్ని, ధర్మచక్ర పరివర్తనాన్ని ఎక్కడిచ్చాడు అంటే సారనాథ్లోని జింకల పార్క్. ఎవరికి ఇచ్చాడు అంటే తన పూర్వ మిత్రులు 5. ఆశ్చర్యపోయిన వాళ్ళు వెంటనే ఆయన శిష్యులుగా మారిపోయారు. ఈయన అడుగు జడాలను ప్రయాణించడానికి నేను తీసుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చారు. తన బోధనలు వినిపించడం ప్రారంభించాడు. అనేక మంది అతని శిష్యులుగా చేరిపోవడం ప్రారంభించారు. ఉరువేల గ్రామం చెప్పాను దానికి మీకు నేను. దాన్ని ఇప్పుడు బుద్ధగయ అని పిలుస్తున్నారు. కనుక గౌతమ బుద్ధుడు నిర్వాణం పొందింది ఎక్కడ అంటే బుద్ధగయ. గయ విస్తరించింది. గౌతమ బుద్ధుడు నిర్వాణం పొందిన ఆ ప్రదేశాన్ని వాడు గయలో ఒక అంతర్భాగం బుద్ధగయగా ప్రసిద్ధి. కానీ అతని అసలు పేరు ఉరువేల. ఆ ఉరువేల గ్రామానికి చెందిన మహాకాశ్యప అతను కూడా బౌద్ధమత దీక్ష తీసుకున్నాడు. కనుక తన బోధనలు వినిపించడం ప్రారంభించాడు. గౌతమ బుద్ధుడు తన జీవితకాలంలోనే ఈ 16 మహాజనపదాల్లోని ముఖ్యమైన మహాజనపదాలన్నీ తిరగడం ప్రారంభించాడు. బింబిసారుడు ఈయనకి సమకాలికుడు అని ఇంతకుముందు చెప్పాను మీకు నేను. మగధరాజు, హర్యాంగం స్థాపకుడు కూడా
బింబిసారుడు ఈయన బోధనల పట్ల ఆకర్షితుడయ్యి అతనికి ఆశ్రయాన్ని ఇచ్చాడు. చండ ప్రద్యోత మహాసేన చెప్పా మీకు నేను, అవంతి మహాజనపదానికి రాజు. చండ ప్రద్యోత మహాసేనుడు ఇతను ఆహ్వానించాడు. మరొక గట్టి రాజ్యం కోసల. ప్రసేనజిత్ బింబిసారుడికి బహుమరిది. ప్రసేనజిత్ ఇతన్ని ఆదరించాడు. కాబట్టి అనేకానేక మంది ప్రజలు ఇతని ఉపన్యాసాలు వినడం ప్రారంభించారు. నిరంతర పరివ్రాజకుడిగా ఈ మహాజనపదాలను తిరగడం ప్రారంభించాడు గౌతమ బుద్ధుడు. భిక్షువులు చేరిపోతున్నారు. ఇప్పుడు సాధారణంగా ఇక్కడ ఇద్దరు కనబడతారు మనకి. ఒకటి బౌద్ధ మతాన్ని నమ్మిన వాళ్ళు, రెండవది నమ్మి ఆయన అడుగుజాడల్లో ప్రయాణించడానికి వీలుగా సన్నిసించిన వాళ్ళు, భిక్షువులుగా మారిన వాళ్ళు. భిక్షువులు అంటే భిక్షాటన. కాబట్టి ఈ రకంగా వాళ్ళు తిరగడం ప్రారంభించారు. ప్రజలు ఈయనని శాక్యముని, శాక్య జ్ఞాని అని పిలవడం ప్రారంభించారు. శాక్యముని, శాక్యవంశం చెందినవాడు, శాక్య జ్ఞాని. తథాగతుడు, గౌతమ బుద్ధుడుగానే మనం తథాగతుడు అనే పదం వింటాం. తథాగతుడు అంటే గతించడం అంటే నడిచి వెళ్ళటం. తథాగతుడు సత్య మార్గంలో ప్రయాణించేవాడు. అంగీరసుడు మహాజ్ఞాని. కనుక శాక్య జ్ఞాని అన్నా, శాక్య ముని అన్నా, అంగీరసుడన్నా, తథాగతుడు అన్న గౌతమ బుద్ధుడే. ఇలా ఆయన ప్రచారం చేస్తున్నాడు. ఈ భిక్షులు నివసించడానికి ఇంతకుముందు మేము చెప్పినటువంటి ధనిక వర్గాలు, వైశ్యులు, క్షత్రియులు, రాజులు, పరిపాలకులు వీళ్ళంతా కూడా ఆరామాలు కట్టడం ప్రారంభించారు. సంఘ ఆరామాలు. ఆరామము అంటే గుర్తుపెట్టుకోండి, బౌద్ధ మతస్థుల యొక్క నివాస గృహాలు అవి వస్తున్నాయి. కనుక ఆయన ఉండి శిష్యులతో పాటు తిరిగి ప్రచారం చేస్తున్నాడు. అనేకానికి మహాజనపదాల సాక్షాత్గా గౌతమ బుద్ధుడే బోధన చేశాడు. వర్షాకాలం మటుకు మరి ప్రయాణించడం కష్టం కాబట్టి ఆగేవాడు. అందులో వర్షాకాలంలో ఈయన తన భిక్షువులకి, తన యొక్క శిష్యులకి వత్స అంటే వర్షం నుంచి పదనేది వత్స అనేటువంటి చాతుర్మాస్య దీక్ష ఇచ్చేవాడు. 4 నెలల దీక్ష ఇచ్చేవాడు. చాతుర్మాస్య దీక్ష అంటాం. ఆ చాతుర్మాస్య దీక్షలో వత్సలో బౌద్ధ మతంలో చేరేటువంటి భిక్షువులు ఏ రకంగా జీవించాలి, ఒక ట్రైనింగ్ లాంటిది నడుస్తుంటుంది. వాళ్ళకి విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, ఏం బోధించాలి, ఇవన్నీ కూడా నేర్పుతుంటారు. కనుక ఆ యొక్క వర్షాకాల సమావేశాలు తప్ప మిగతాప్పుడంతా అతను తిరుగుతూనే ప్రచారం చేయడం ప్రారంభించాడు. ఆయన కాలంలోనే పెద్ద ఎత్తున బౌద్ధం అనేక ప్రాంతాలకు విస్తరించాడు. ఆ సమయంలోనే శాక్య వంశం తన రాజధాని, తన యొక్క అసలు వంశం. శాక్య వంశస్థులకి పక్కనే ఉన్నటువంటి కొహిలియా KOHLIYA, ఈ కొహిలియా వంశానికి మధ్య యుద్ధం జరుగుతుందట. యుద్ధం ప్రారంభమవుతోంది. విని గబగబా గౌతమ బుద్ధుడు అక్కడికి వెళ్ళాడు. అతను బుద్ధుడు అయ్యాడు, స్థిరత్వాన్ని పొందాడు, నిర్వాణాన్ని పొందాడు. ఇక్కడ నిర్వాణాన్ని పొందాడు కాబట్టి ఇన్ని బుద్ధుడు అయ్యాడని కూడా అంటాం. అప్పటి నుంచే బుద్ధుడు, గౌతముడు అసలు పేరు కాబట్టి గౌతమ బుద్ధుడిగా ప్రసిద్ధి. ఈయన ఇప్పుడు తన యొక్క రాజ్యానికి వెళ్ళాడు. సరిహద్దులో యుద్ధం ప్రారంభం కాబోతోంది. మధ్యలోకి వెళ్ళాడు. ఆయన శాక్య కొహిలియా వంశస్థుల మధ్య జరగబోతున్న యుద్ధాన్ని తన బోధనలతోటి ఆపించాడు. ఇది మనకు కనబడుతుంది. ఇంటికి వెళ్ళాడు. సుద్ధోధనుడు సంతసించాడు. మహామాయ అప్పటికి లేదు కాబట్టి ప్రజాపతి గౌతమి, ఆమె కూడా తన కుమారుడు అంటే చాలా అత్యంత అనురాగం ఆమెకి. ఆమె కూడా బౌద్ధ దీక్ష తీసుకుంది. గౌతమ బుద్ధుడి యొక్క భార్య యశోధర బౌద్ధ దీక్ష తీసుకుంది. రాహులుడు కుమారుడు కూడా బౌద్ధ దీక్ష తీసుకున్నాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ప్రజాపతి గౌతమి సవత్తల్లి మొట్టమొదటి మహిళ బౌద్ధ సన్యాసినిగా మారినటువంటి మహిళ. ఆమె సన్యాసినిగా మారి తాను కూడా సంఘారామాల్లో జీవిస్తానని చెప్పిందట. సంఘారామాల్లో మహిళలు తీసుకోవడం మంచి పద్ధతి కాదనుకొని గౌతమ బుద్ధుడు వద్దన్నాడు. కానీ గౌతమ బుద్ధుని యొక్క ప్రియ శిష్యుడు ఆనందుడు, లేదు అమ్మ సాక్షాత్తుగా వచ్చి సంఘారామాలు ఉంటానంటే మనం వద్దంటానికి వీల్లేదని బలవంతంగా గౌతమ బుద్ధుని ఒప్పించాడు. మహిళలు సంఘారామాల్లో చేరడానికి అయిష్టంగా గౌతమ బుద్ధుడు ఒప్పుకున్నాడు. ఒకసారి గ్రూప్ 2లో అడిగిన ప్రశ్న ఇది. మహిళలు సంఘారామంలో చేరే విషయంలో గౌతమ బుద్ధుడు
ఆనందంగా ఒప్పుకున్నాడు. ఆయనే ఆహ్వానించాడు. వద్దని నిరాకరించాడు. అయిష్టంగా ఒప్పుకున్నాడు. మీరు నమ్మండి, ఈ ప్రశ్న వచ్చింది. ఎప్పుడు కూడా డైరెక్ట్ ప్రశ్నలే కాదు, ఇండైరెక్ట్ ప్రశ్నలు చాలా వస్తాయి. సరే ఏదైనా కానీ అయిష్టంగా ఒప్పుకున్నాడు. ఎందుకు అయిష్టంగా ఒప్పుకున్నాడు అంటే ఆయనే అన్నాడట, మహిళలు సంఘారామంలో చేరటం వల్ల భవిష్యత్తులో ప్రమాదం ఉంటుంది. ఒక 1000 సంవత్సరాల తర్వాత బహుశా బౌద్ధం ఉండదేమో అని అన్నాడు అని ప్రసిద్ధి. పక్కన పెడదాం. రాహులుడు చిన్నపిల్లవాడు. అతన్ని బౌద్ధ దీక్ష ఇచ్చి తీసుకున్నాడు. శుద్ధోదనుడికి బాధ వేసింది, కోపం వచ్చింది. ఒరే నాయన, నువ్వు ఎలాగో చెడిపోతున్నావు, వాడిని కూడా చెడగొడుతున్నావు ఏందిరా? నాకు చిన్న వరం ఇవ్వరా నాయన. ఏంటది? చిన్నపిల్లల్ని నువ్వు సంఘారామాల్లో చేర్చుకోవద్దు అని. అప్పుడు గౌతమ బుద్ధుడు కండిషన్ పెట్టాడు. చిన్నపిల్లలకి వాళ్ళకి అంత ఎక్కువ ఆలోచన జ్ఞానం ఉండదు కాబట్టి తల్లిదండ్రులు ఒప్పుకుంటే చేర్చుకోవచ్చని. మరి రాహుల్ విషయంలో ఇబ్బంది లేదు. తనే తండ్రి, యశోదర ఆ, తను కూడా సన్యాసిగా మారుతుంది కాబట్టి ఇబ్బంది లేకుండా పోయింది. ఏది ఏమైనా సంఘారామాల్లో చేరే విషయంలో మహిళలు చేర్చుకోవడంలో అయిష్టంగా ఒప్పుకున్నాడు. చిన్నపిల్లలు చేరాలి అంటే తల్లిదండ్రులు ఒప్పుకోవాలంటూ కనుక నియమాన్ని పెట్టాడు గౌతమ బుద్ధుడు. అదే సమయంలోనే ఒకనొక రాత్రిపూట అడవిలో ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ఎవరో ఒక క్రూడైనటువంటి బందిపోటు ఉన్నాడు, అంగుళీమాలుడు. అయ్యా, రాత్రిపూట ప్రయాణం మంచిది కాదన్నారు. అయినా అతను వెళ్ళాడు. అంగుళీమాల ఎదురు వచ్చి, నీ యొక్క సర్వస్వాన్ని నాకు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. మరి నాయన ఇస్తాను అని జ్ఞానం బోధించాడు. అంగుళీమాల యొక్క మనసు మారింది. తన యొక్క బందిపోటు వృత్తిని మానుకొని శిష్యుడైపోయాడు. వైశాలి నగరంలో ఆమ్రపాలి వేశ్య కాలసోడి కాలంలో ఆమె ఉందని ప్రసిద్ధి. ఆమె గౌతమ యొక్క బోధనలు విని మనసు మారి ఆమె కూడా తన యొక్క వేశ్యావృత్తిని త్యజించి తన ఆస్తి మొత్తాన్ని సంఘానికి ఇచ్చివేసి సన్యసించి పవిత్ర జీవనాన్ని గడిపింది. ఇటువంటి సంఘటనలు అనేకం కనపడతాయి. ఒకనొక సమయంలో గౌతమ బుద్ధుడు సంగారంలో ఉన్నాడు. ఒక మహిళ వచ్చింది. తన కుమారుడు శవాన్ని తీసుకొచ్చి, చిన్నపిల్లవాడు, చాలా చిన్నపిల్లవాడు, చనిపోయాడండి, నువ్వే అట్లా కూడా కాపాడమని. గౌతమ బుద్ధుడు చెప్పాడట, అమ్మ నేను బతికిస్తాను, అయితే నాకు అసలు నువ్వుల నూనె కావాలి. కొంచెం నువ్వు గ్రామంలోకి వెళ్ళి ఎవరి ఇంట్లో అయితే ఇంతవరకు ఎవరు మరణించలేదో వాడి ఇంట్లో నుంచి కాస్త నువ్వుల నూనె తీసుకురామని నేను బతికిస్తానని. ఈమె వెళ్ళింది. ప్రతి ఇంటికి వెళ్తుంది. ప్రతి ఇంట్లో ఎవరెవరు మరణించుంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ కష్టాల బాధలు చేద్దాం ప్రారంభించారు. అయ్యా, నిన్నే మా ఆయన పోయాడు, మొన్నే ఒక కూతురు పోయింది, అంత ముందు రోజు కొడుకు పోయాడు, ఇట్లాంటివన్నీ వింటుంది. వినే కొంది ఆమె జ్ఞానం వచ్చేసింది. పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. కానీ తన కుమారుడు త్వరగా జరిగిందని. కాబట్టి మళ్ళీ వచ్చి గౌతముని వేడుకొని, అయ్యా క్షమించి, నేను అడగకుండా కోరిక అడిగాను అని. ఇటువంటి సంఘటన అనేది కనపడుతుంటాయి. సరే, ఉండే కొంది ఈయన వెళ్తున్నాడు. ఒకనొక సమయంలో ఈయన కుశీనగర్ చేరుకోవాలి, ఇటువైపు వెళ్తున్నాడు. మధ్యలో పావపురి అనేటువంటి ఒక ప్రదేశంలో ఆగాడు. పావపురి. ఈయన ప్రయాణం చేసేటప్పుడు ముందే రూట్ మ్యాప్ రెడీగా ఉంటుంది. ఎవరెవరు ఏ శిష్యులు ఇతనికి ఆతిథ్యాన్ని ఇవ్వాలో ఏర్పాటు జరుగుతుంటవి. ఈయనకి ఆతిథ్యాన్ని ఇవ్వడానికి పోటీ పడుతూ ఉంటారు. ఈసారి పావపురి అనే గ్రామంలో చుండ అనే శిష్యుడికి అవకాశం లభించింది. ఆ శిష్యుడి పేరు చుండ. ఈ చుండ అనే శిష్యుడు ఆ రోజున రాత్రిపూట ఈయనకి ఆతిథ్యాన్ని ఇచ్చాడు, భోజనాన్ని ఏర్పాటు చేశాడు. విశేషం ఏంటంటే అతనికి మంచి పంది మాంసం పెట్టాడు. గౌతమ బుద్ధుడు ఆ పంది మాంసాన్ని స్వీకరించాడు. మొదటిసారిగా వినేవాళ్ళు ఆశ్చర్యపోవచ్చు, పంది మాంసం తింటే ఏంటి, ఈయన జీవహింస బోధించాడు కదా అని. ఒక సమయంలో ఈయన మళ్ళీ తిరిగి ఉపన్యాసం ఇస్తున్నాడు. జీవహింస చేయొద్దని చెప్తున్నాడు. ఒక ఆసామికి పాపం ఆయనకి పొద్దున్నే కాస్త చికెను, సాయంత్రం మటన్ తప్ప ఏమి ఎక్కదు. లేచి, స్వామి స్వామి, ఏంటయ్యా? ఏం లేదు స్వామి, నువ్వు జీవహింస చేయొద్దు అంటున్నావు కదా, మరి మనం మాంసాహారం తీసుకోకూడదా? అట్లెట్లు తీసుకుంటావు, తీసుకోకూడదు. సరే, ఆసామి కూర్చున్నాడు.
బుర్రగొక్కున్నా ఏం చేయాలరా బాబు, మరి వద్దంటున్నాడు, ఏం చేయాలరా అని తలుక్కున వాడికి ఒక ఉపాయంతో వచ్చింది. మళ్ళీ లేచి నుంచున్నాడు. ఏంటి మళ్ళీ ఏంటి? ఏం లేదండి, నేనేం చంపను దేన్ని, వాడంతా చచ్చిపోతాయి కదండి ఆ కుక్కలు, కోళ్ళు, మేకలు, మరి ఆ మాంసం తినొచ్చా? ఏంటంటే మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పాడు. గౌతమిపుత్రుడు గురవుకున్నాడు. ఏంటి ఇదేంటి, ఏదో బలి ఉంది అని. మరి ఏం చెప్పాలి, అది చచ్చిపోయింది కదా, మాంసం తింటానన్నాడు కదా, తప్పే ఉంది లేవయ్యా, అట్లాంటప్పుడు తినన్నాడు. మరి గౌతమ బుద్ధుడి నోట్లో నుంచి మాట కాబట్టి ప్రపంచవ్యాప్తం అవుతుంది. అందులో అప్పటి నుంచి 9 ఔత్సాహికులు ఆ చనిపోయిన వాటిని తెచ్చి ఈయన భోజనం పెడతాం ప్రారంభించారు. కాబట్టి మాంసాహారాన్ని, చనిపోయినటువంటి జంతువుల యొక్క మాంసాన్ని తీసుకోవచ్చు అనేది గౌతమ బుద్ధుడు చెప్పినట్టు ఒక విషయం. అట్లాగే చుండ అనేవాడు కూడా పంది మాంసం పెట్టాడు. గౌతమ బుద్ధుడికి అప్పటికి 80 ఏళ్ల వయసు. జన్మించిన సంవత్సరము 567 బీసీ. మీరు పుస్తకాల్లో సి అని రాస్తారు పక్కన. సి అంటే సిర్కా. సిర్కా 567 బీసీ అంటే అరౌండ్ 567 బీసీ అని 2-3 అటు ఇటుగా స్పష్టంగా చెప్పలేం కాబట్టి. ఏది ఏమైనా గౌతమ బుద్ధుడు ఏ సంవత్సరం జన్మించాడు అన్నప్పుడు ఒక వర్గము 567 బీసీ అంటుంది, ఇంకొకళ్ళు 563 బీసీ అంటున్నారు. కొంచెం కాంట్రవర్షియల్, ఎగ్జామ్స్ అడగాడు కానీ నేను 567 బీసీని ఆధారంగా చెప్తున్నా. ఇప్పుడు ఇది ఈ పావపొరులు అయిన చుండ దగ్గర ఆ ఆహారం తీసుకున్నప్పుడు అతని వయసు 80 ఏళ్ళు, అంటే 487 బీసీ. కాబట్టి పంది మాంసం తీసుకున్నాడు ఆయన. పంది మాంసం కాబట్టి అది ఆ వయసులో అరగడం కష్టం. డైసెంట్రీ పట్టుకుంది, విరోచనాలు పట్టుకుంది. అక్కడే అస్వస్థుడయ్యాడు. కొంతకాలం ఉండాల్సి వచ్చింది. కొంతకాలం ఉన్నాడు. ఇంకా ఆరోగ్యం పూర్తిగా కుదుట పడలేదు. ఆ సమయంలో తిరిగి మళ్ళీ ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కుశీనగర్ చేరుకున్నాడు. కుశీనగర. ఆ కుశీనగర్లోనే అతనికి అస్వస్థత పెరిగిపోయింది. చివరి కాలం సమీపించింది. కుశీనగర్లోనే 487 బీసీలో తన 80వ ఏట ఒక రాత్రిపూట సారవృక్షం కిందే ఆయన మరణించడం కనపడుతుంది. మరణాన్ని పరినిర్వాణము అని, మహాపరినిర్వాణము అని బౌద్ధం పిలుస్తుంది. నిర్వాణం అంటే ఇందా చెప్పాను, స్టేట్ ఆఫ్ బ్లిస్, జ్ఞానం పొందటం. మహాపరినిర్వాణం అంటే మరణించడం, నిర్యాణం చెందటం. కనుక ఇది 5వ సంఘటన. కనుక ఆయన జీవితంలో మొట్టమొదటిది జననము, రెండవది మహాభినిష్క్రమణము, మూడవది నిర్వాణము, నాలుగవది ధర్మచక్ర పరివర్తనము మొట్టమొదటి ఉపన్యాసం, 5వది మహాపరినిర్వాణం, మరణించటం. ఈ 5 సంఘటనల మీద నిరంతర ప్రశ్నలు వస్తున్నాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి. అయితే ఏం బోధించాడు అంటున్నప్పుడు ఈయన బోధనలు 4 అంశాలు ఉంటాయి. ప్రపంచమంతా దుఃఖమయము చూశాడు ఆయన. దుఃఖానికి కారణము కోరికలు. కోరికల్ని అణుచుకోవడం ద్వారా దుఃఖాన్ని నివారించవచ్చు. కోరికలను అణుచుకోవడానికి అష్టాంగ మార్గాన్ని పాటించాలి. వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారో. Desire is the root cause of the sorrows. Sorrows can be suppressed. To suppress the sorrows, we should follow Ashtanga Marga. ఇది ఆయన యొక్క సారాంశము, బౌద్ధ సారాంశము. దీనిని ఆర్య సత్యాలు అని పిలుస్తారు. 4టిని ఆర్య సత్యాలు. ఏ మతానికి చెందినవి అంటే, ఇది ఆర్య మతం సమాధానం ఉంటుంది పెట్టమాకండి. ఆర్య సత్యాలు బోధించిన వాడు గౌతమ బుద్ధుడు. ఆర్య సత్యాలు బౌద్ధ మతానికి చెందినవి. ఇది ఒకసారి ప్రశ్న అడిగాడు, గ్రూప్ 2లో అడిగాడు ఈ ప్రశ్న. ఆర్య సత్యాలు ఏ మార్గానికి చెంది, ఏ మతానికి సంబంధించినవి అని. అందులో ఆర్య మతం కూడా ఉంది, హిందూ మతం ఉంది, బౌద్ధ మతం ఉంది, జైన మతం ఉంది. సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆర్య మతం అని కానీ కంగారు పడద్దు. ఆర్య మతం అనేటువంటి బౌద్ధ మత సారాంశాన్ని చెప్పే సిద్ధాంతం బౌద్ధ మతానికి చెందినది. ఈయన అష్టాంగ మార్గాన్ని చెప్పాడు. అష్టాంగ మార్గం అంటే 8 రకాలు. సమ్యక్. సమ్యక్ అంటే రైట్ అని అర్థం. సమ్యక్. కాబట్టి ఈయన చెప్పింది సమ్యక్ విశ్వాసము, సమ్యక్ ఆలోచన, సమ్యక్ వాక్కు, సమ్యక్ క్రియ, సమ్యక్ జీవము, సమ్యక్ శ్రమ, సమ్యక్ నిశ్చయము, సమ్యక్ ధ్యానము. వీటిని బోధించాడు ఆయన. కాబట్టి గుర్తుపెట్టుకోండి,
ఇవి ఆయన బోధించినటువంటి అష్టాంగ మార్గం. కనుక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైన గుర్తుపెట్టుకోండి. ఇక ఈయన బోధనలో మనకు కనిపించేటువంటివి కొన్ని సామాజిక బోధనలు చెప్పాడు ఆయన. అంటే ఈ ఉపన్యాసాల్లో వీటిలో చెప్తుంది అంటే ప్రజలకి ఏం చెప్తున్నాడంటే, జీవహింస చేయొద్దు అంటున్నాడు, అబద్ధం ఆడరాదు అంటున్నాడు, ఇతరుల ఆస్తిని ఆశించొద్దు అంటున్నాడు, మత్తు పానీయాలు స్వీకరించొద్దు అంటున్నాడు, అవినీతి పనులు చేయొద్దు అంటున్నాడు. ఈయన బోధనలో ఎక్కువ కనిపించేటువంటివి ఇవి. ఎగ్జామినేషన్ ఈ ప్రశ్న కూడా అడిగారు. జీవహింస చేయరాదు, అబద్ధం ఆడరాదు, ఇతరుల ఆస్తిని ఆశించకూడదు, మత్తు పానీయాలు స్వీకరించకూడదు, అవినీతి పనులు చేయకూడదు. డు నాట్ కమిట్ వైలెన్స్, డు నాట్ లై, డోంట్ కవట్ ది ప్రాపర్టీ ఆఫ్ అదర్స్, డోంట్ టేక్ ఇంటాక్సికెంట్స్, డోంట్ ఇండల్జ్ ఇన్ ది కరప్ట్ ప్రాక్టీసెస్. ఇవి ఆయన చెప్పినట్టు అంశాలు, బోధనలు, సామాజిక బోధనలు. కానీ బౌద్ధ మత సారాంశం మీద ప్రశ్నలు వస్తాయి, సామాజిక బోధనల మీద కూడా ప్రశ్నలు వస్తాయి. వచ్చినాయి ఆల్రెడీ, ఇంకా వస్తాయి. వీటిని గుర్తుపెట్టుకోండి. గౌతమ బుద్ధుడు మరణించిన తర్వాత ఏం జరిగింది బౌద్ధ మతానికి సంబంధించి, ఒక 4 బౌద్ధ సంగీతులు జరిగినాయి. ఇంకా చాలా అంశాలు ఉంటాయి. కనుక రాబోయే క్లాసులో మీకు నేను గౌతమ బుద్ధుడి మరణం తర్వాత జరిగినటువంటి 4 బౌద్ధ సంగీతుల గురించి వివరిస్తాను. 4 బుద్ధిస్ట్ కౌన్సిల్ గురించి వివరిస్తాను. ఆ వీడియో కాస్త ఎదురు చూడండి. ఈలోపు ఈ నోట్స్ని చక్కగా ప్రిపేర్ అవ్వండి. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, మీకోసమే. షేర్, లైక్ అండ్ కామెంట్ ఆన్ అవర్ వీడియోస్. ప్రస్తుతానికి స్వస్తి.